నెక్స్ట్ టైం అరుణాచలంకి వెళ్ళినప్పుడు మేము నడవగలుగుతాము అనే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళండి. అరుణాచలంలో కూడా ట్రెక్కింగ్ చేయవచ్చు. ట్రెక్కింగ్ ఇద్దాం అనుకుంటున్నారా? స్కందాశ్రమం అనేసి చాలా మంచి ప్లేస్ అండి. 2 వేస్ ఉంటాయి. ఒకటి రమణ మహర్షి ఆశ్రమంలో నుంచి ఉంటుంది, ఇంకొకటి మెయిన్ రోడ్ నుంచి కూడా ఉంటుంది. నేను వెళ్ళిన ప్రతిసారి రమణాశ్రమంలో నుంచే వెళ్ళాను. అండ్ ఇక్కడ బోర్డు టైమింగ్స్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా. 1.4 కిలోమీటర్స్, సో అప్ అండ్ డౌన్ 1.5 అట్లా వేసుకున్నా ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్. అందుకే చెప్పాను నడవగలుగుతాను అని అనుకునే వాళ్ళే ఖచ్చితంగా వెళ్ళండి. వే కూడా మంచిగా నార్మల్గా ఉంటుందని నేను చెప్పాను. కంప్లీట్ స్టోన్స్తోనే ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. సో వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేయండి. మధ్యలో కూడా చిన్న చిన్న షాప్స్ కూడా కనిపిస్తాయి మనకి. అండ్ ఆల్మోస్ట్ స్కందాశ్రమం వస్తుందనే టైంకి మనకి వ్యూ పాయింట్ ఇది ఉంటుంది. రియల్గా 2 కళ్ళు సరిపోవు, అన్ని గోపురాలను కనిపించేస్తాయి అన్నమాట. శివయ్య దర్శనం ఇక్కడే చేసుకోవచ్చు. హాయిగా కూర్చొని కాసేపు చాలామంది మెడిటేషన్స్ కూడా చేస్తుంటారు. సో ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్లో స్కందాశ్రమం వస్తుంది. లోపలికి వెళ్తే మొబైల్స్ అలో చేయరనమాట. సో అందుకే నేను ఇక్కడ కూడా టైమింగ్స్ చూసుకొని ఫాలో అవ్వండి. సో ఫుల్ డీటెయిల్స్ ఇంకా మన వ్లాగ్లో మెన్షన్ చేశాను. కింద లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.